టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణచాపామణిమాధిభిరావృతామయూకై అహమిచ్చే వివిభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహస్థితులను కనుక ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే వృషభం, మేషం, వృషభాలు ఖాళీగా ఉన్నాయండి. ఆ తర్వాత మిథునములో గురుడున్నాడు. ఆ తర్వాత కర్కాటకం దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు వెళ్ళిపోయాడు. సింహంలో ఉండాల్సినటువంటి రవి కన్యలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శుక్ర కేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. బుధ కుజులు ఇద్దరు కూడా మనకి ఈ యొక్క కన్యరాశిలో ఉంటాడు. అలాగే మధ్యలో ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే తులారాశి సంచారం చేస్తాడు ఈ వారం మధ్యలో. ఇది నేటి గ్రహస్థితి. రాహువేమో కుంభంలో ఉన్నాడు, శని మీనంలో ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని వెంటాడుతూ ఉన్నాడు. కాబట్టి బుధాదిత్య యోగం మీకు పట్టడం వల్ల వృశ్చిక రాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మీకు లాభాలు, ప్రభుత్వ సబ్సిడీ పథకాల్లో మీరు సెలెక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే బుర్ర పని చేయకపోవడం వల్ల ఫైనాన్స్ బిజినెస్లు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా ఇచ్చేయడం ద్వారా మీరు ఎవరెవరికి వడ్డీలు ఇచ్చారో వాళ్ళంతా కూడా మర్చిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి వడ్డీలు వాళ్ళ కట్టకపోయినా కూడా మీరు దాని మీద దృష్టి పెట్టుకోకుండా మీరు ఇచ్చుకుంటూనే వెళ్ళిపోతారు. అలాగే పిల్లలకు సంబంధించి వాళ్ళకి డబ్బులు బాగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా చెడగొట్టడానికి కారకులు అవుతారు మీరు. అలాగే ఆప్త బంధువుల్ని మీరు పోగొట్టుకునేటటువంటి అవకాశంలో మీరు వాళ్ళ ఫోన్ చేయకుండా వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతారనమాట. ఈ రకంగా ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఖర్చులు కూడా చాలా అధికంగానే పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు, పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు డౌన్ఫాల్ అవుతారు. ప్రేమలు సక్సెస్ కావు. అందువలన అందరూ కూడా చాలా బాధపడే తర్వాత మందుబాటులో పట్టుకునే కంటే ముందే మీరు ఆ ప్రేమల జోలికి వెళ్లకుండా సోలో బ్రతికే బెటర్ గురు అని చెప్పేసి చక్కగా సోలోగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రేమలో గేమలో తర్వాత చూసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు మీకు ఎంత ఆదాయాలు చేసినప్పటికీ కూడా ఖర్చులు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. 2-3 రకాల వ్యాపారాలు చేస్తారు, ఆదాయాలు ఏదో రకంగా వస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు, బెట్టింగులు ఇలాంటివన్నీ కూడా ఆడతారు. కార్ పార్కింగ్లు, కారు రేసులు ఇలాంటివన్నీ కూడా ఆడి మీరు నిజ జీవితంలోనే కారులు చాలా స్పీడ్గా తోలేటటువంటి స్థితికి మీరు వచ్చేస్తారు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు తమ దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి చేసినటువంటి స్నేహాలు అవనండి, వాటి యొక్క ప్రభావం వల్ల మీరంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినిమం ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. లేదా మీరు చక్కగా ఈ యొక్క ఓం దత్తాత్రేయాయ నమః అంటూ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మేడి చెట్టుకు పూజలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.